విశాఖ నగరం కొత్త శోభను సంతరించుకుంది. ఏపీ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నిర్వహిస్తున్న సిఐఐ సమిట్ కోసం స్టీల్ సిటీ ముస్తాబైంది. విశాఖలోని ప్రధాన మార్గాలని విద్యుత్ దీప కాంతులతో కొత్తదనం సంతరించుకున్నాయి. కూడలలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆకర్షణీయ ఫౌంటైన్లు, ఇతర అలంకరణ వస్తువులు కనువిందు చేస్తున్నాయి. విద్యుత్ దీపాలతో బీచ్ రోడ్డు మెరుస్తోంది. భాగస్వామ్య సమ్మిట్ కోసం వచ్చే ప్రతినిధుల కోసం ఇప్పటికే హోటల్ గదులు సిద్ధం చేశారు అధికారులు. విదేశీ అతిథులు ప్రత్యేకంగా బస చేసేందుకు ఏర్పాట్లు చేశారు. గూగుల్ డేటా సెంటర్ రాక సూచికగా వైజాగ్లో చివరి జీ అక్షరం పెద్దగా గూగుల్ ఫాంట్తో ప్రతి దగ్గర దర్శనమిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. రేపు ఎల్లుండి విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో జరగబోతున్న ఈ సమ్మిట్కు ఏర్పాట్లు తుది దశకు వచ్చాయి. 40 దేశాల నుంచి 3,000 మంది ప్రతినిధులు హాజరవుతారని అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా ప్రధాన వేదికతో పాటు ప్రత్యేక ప్రాంగణాలు సిద్ధం చేస్తున్నారు. సీఎంతో పాటు గవర్నర్, ఉపరాష్ట్రపతి కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశాలు ఉండడంతో భద్రతాపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇక విశాఖలో సిఐఐ సమ్మిట్ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్ననే చేరుకున్నారు. అతిథులకు నోవాటెల్ హోటల్లో విందు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. దేశ విదేశాలకు చెందిన రాయబారులు, కౌన్సిల్ జనరల్స్, కేంద్ర రాష్ట్ర మంత్రులు, పారిశ్రామిక దిగ్గజాలు, వ్యాపార రంగ ప్రముఖులు అతిథుల కోసం నగరంలోని 26 హోటళ్లలో 1,200 గదులు సిద్ధం చేశారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులు పర్యాటక ప్రదేశాలను వీక్షించే అవకాశం ఉండడంతో విందు ఏర్పాటు చేసి అక్కడ వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేయబోతున్నారు సీఎం చంద్రబాబు. ఇక సిఐఐ భాగస్వామ్య సమ్మిట్కు ముందే విశాఖపట్నంలో పెట్టుబడుల జాతర మొదలు కానుంది. ఐటీ సహా పలు కంపెనీల విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఇవాళ భూమిపూజ చేయబోతున్నారు. వీటిలో సేల్స్ సాఫ్ట్వేర్, ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్, ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ లాంటి ఐటీ కంపెనీస్తో పాటు రహేజా ఐటీ స్పేస్, రెసిడెన్షియల్ ప్రాజెక్ట్, వరల్డ్ ట్రేడ్ సెంటర్ లాంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఉన్నాయి. వీటి ద్వారా 1,000 కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి. 100 మందికి ఉద్యోగాలు లభించబోతున్నాయి. ఇప్పటికే విశాఖలో తమ డెవలప్మెంట్ సెంటర్స్ ను నెలకొల్పేందుకు టీసీఎస్, కాగ్నిజెంట్ సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. టీసీఎస్ ద్వారా 12,000, కాగ్నిజెంట్ ద్వారా 8,000 ఉద్యోగాలు రాబోతున్నాయి. గూగుల్ సైతం ప్రపంచంలోనే అతిపెద్ద ఏఐ హబ్ ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకొచ్చింది. డిజిటల్ ఏపీ ఇండియా ఏఐ మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా సేల్స్ సాఫ్ట్వేర్ సంస్థ పెట్టుబడులు పెట్టబోతుంది. విశాఖలోని ఐటీ హిల్ నంబర్ 3లో అడ్వాన్స్ సాఫ్ట్వేర్ ఇన్నోవేషన్ అండ్ ఏఐ ఎక్సలెన్స్ సెంటర్ ను నెలకొల్పుతోంది. దీని ద్వారా 300 మందికి పైగా ఐటీ నిపుణులకు ఉపాధి లభిస్తుంది. ఈ సంస్థ దేశంలో క్లౌడ్ డెలివరీ కేంద్రాలు, R&D హబ్స్ ను నిర్వహిస్తోంది. ఐస్పేస్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ విశాఖలో ఐటీ హిల్ నంబర్ 2లో R&D కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతోంది. ప్రోడక్ట్ డెవలప్మెంట్, మెయింటెనెన్స్ సర్వీసెస్, ఐటీ సొల్యూషన్స్, ఏఐ ఆటోమేషన్, ఎనేబుల్డ్ బిపినో, కేపీఓ సామర్థ్యాలతో హెల్త్ కేర్, ఐటీఈఎస్ సేవల డెలివరీ, ఏజెంట్ ఏఐ సొల్యూషన్స్ పై దృష్టి పెట్టబోతోంది. $60 మిలియన్ వార్షిక ఆదాయం ఉన్న ఈ సంస్థకు మన దేశంలో 1,200, అమెరికాలో 300 మంది సిబ్బంది ఉన్నారు. ఇక టెక్ తమ్మిన సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ సంస్థ ద్వారా రాబోయే 5 ఏళ్లలో 2,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. విశాఖ యూనిట్ ద్వారా లో కోడ్ ఏఐ టెక్నాలజీపై సంస్థ దృష్టి పెట్టబోతోంది. భారత్ సహా అమెరికా, బ్రిటన్, యూఏఈలో ఈ సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఫినోమ్ పీపుల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తొలి విడతలో 20 కోట్లు, రెండో విడతలో 185 కోట్లు పెట్టుబడి పెట్టబోతుంది. సుమారు 2,500 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఏఐ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, ఇన్నోవేషన్ కార్యకలాపాల్ని ఫినోమ్ నిర్వహిస్తోంది. దేశవ్యాప్తంగా కమర్షియల్, ఆఫీస్ స్పేస్, రెసిడెన్షియల్, హాస్పిటాలిటీ, మాల్స్ సెగ్మెంట్స్ లో రహేజా ఐటీ స్పేస్ అండ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టు సేవలు అందిస్తోంది. విశాఖలోని మధురవాడ ఐటీ హిల్ 3లో సంస్థ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతోంది. విశాఖకు పెద్ద ఎత్తున ఐటీ సహా వివిధ కంపెనీలు, డేటా సెంటర్స్ వస్తున్న నేపథ్యంలో వాటికి కావాల్సిన ఐటీ స్పేస్, రెసిడెన్షియల్, లగ్జరీ ఫ్లాట్స్ ను రహేజా నిర్మిస్తోంది. తొలి విడతగా 2,172 కోట్ల పెట్టుబడులు పెట్టబోతుంది. సుమారు 8,000 మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి. ఇక ప్రాంతీయ, జాతీయ స్థాయి అభివృద్ధికి దోహదపడే సంస్థలకు వరల్డ్ ట్రేడ్ సెంటర్ మద్దతు ఇవ్వబోతోంది. ఎండాడలో కపిల్ గ్రూప్ సంస్థ ఆధ్వర్యంలో ఈ ట్రేడ్ సెంటర్ ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా వాణిజ్య, వైజ్ఞానిక సేవలు అందిస్తారు. నూతన ఆవిష్కరణలకు ప్రోత్సాహం, పెట్టుబడుల ఆకర్షణ, హై వాల్యూ జాబ్ క్రియేషన్ లక్ష్యాలుగా ఈ సంస్థ పనిచేయనుంది. ఇక విశాఖలో జరగబోయే సిఐఐ సమ్మిట్ ద్వారా ఏపీకి $120 బిలియన్ పెట్టుబడులు వస్తాయని ఆశిస్తున్నామన్నారు మంత్రి లోకేష్. ఢిల్లీలో సిఐఐ అధికారులతో సమావేశమైన లోకేష్ సమ్మిట్ యొక్క లక్ష్యాలను వివరించారు. ప్రభుత్వం, విధాన రూపకర్తలు, పెట్టుబడిదారులకు ఈ సిఐఐ సమ్మిట్ మంచి అవకాశమని పేర్కొన్నారు. నమో అంటే నరేంద్ర మోదీ మాత్రమే కాదు, నాయుడు, మోదీ కలయిక అన్నారు మంత్రి నారా లోకేష్.
While many states in India have double engine Sarkar, only Andhra Pradesh has double engine bullet train Sarkar. I call it the Namo government. Namo is not just Narendra Modi ji, it's Naidu and Modi ji together. So we are the double engine bullet train Sarkar, we are working exceptionally hard. We are very much aligned with the Honorable Prime Minister's vision of Vikasit Bharat. And we have our Swarnandhra vision, which is $2.4 trillion economy by 2047. So we have clear targets, and for all of you who know Mr. Naidu, he's an extremely tough taskmaster. And we've lost track of what day it is. Monday, Saturday, Sunday, everything has just become another day to work harder. So it's an opportunity for investors, policy makers, government, and people to come together to look at what are the next generation opportunities. So what are the opportunities in sectors like quantum, AI, material sciences? What are those opportunities that present? And that's what makes it very unique. Yes, there will be MOU signings, and all MOUs are vetted. All these MOUs will be grounded in 12 months flat. So we expect to sign north of about 410 MOUs in addition to about $120 billion worth of investment. So 120 is already done. This is the next $120 billion. These will create close to 7.5 lakh jobs.